హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత ఫుడ్ డైరీ. ఈరోజు మీ అందరికీ మూలంగి చట్నీని చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ పీనట్, ఎండుమిర్చి, శనగపప్పు, గార్లిక్, జీలకర్ర, టమోటో, మూలంగిని తురుమ చేసి తీసుకున్నానండి. కరివేపాకు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ఇప్పుడు చూపించాను కదా అండి, అవి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక చూడండి, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు, మూలంగి ఇవన్నీ వేసుకోవాలండి. అవి వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మూలంగి అనేది మన బాడీకి చాలా మంచిదండి. షుగర్కి, డైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, దీనికి చాలా మంచిదండి. మూలంగిని ఇట్లా చట్నీ లాగా చేస్తే చాలా బాగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మూలంగి వేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. అది పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది మొత్తం పోవాలండి. మీకు ఈ టైంలోనే సాల్ట్ ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తినలేని వాళ్ళు కూడా 100% తింటారండి. చూడండి, మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొద్దిగా చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఇలా వచ్చేదాకా ఫ్రై చేసుకొని మిక్సీ జార్కి వేసుకోవాలండి. ఇలా వేసుకొని వాటర్ ఎక్కువ యాడ్ చేసే అవసరం లేదండి, చూసుకొని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి, చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు వేసుకుంటున్నానండి. మీరు జీలకర్ర వేసుకున్నదైతే వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు చట్నీ మీద తాలింపు వేసుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయాలండి మీరు తప్పకుండా. మీరే చూడొచ్చు, చట్నీ రెడీ అయిందండి. మీ అందరి కోసం ఒక మంచి మాట: ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే అతిగా ఆలోచించడం మానేయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.